కళ్యాణి ఎవరి కోసం కష్టపడుతోంది అనేది అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే బాధేస్తోందమ్మా. కళ్యాణి ఎవరి కోసం కష్టపడుతుంది ఏమిటి అనేది తనకు తెలియందేం కాదు. అలా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుందంతే. కళ్యాణి ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగంలో చేరి పనిచేస్తుంది అంటే అది శౌర్య కోసం, తన బిడ్డ కోసం కాదా? అమ్మా, శౌర్య వింటాడేమో, కొంచెం మెల్లగా మాట్లాడు. వింటే మాత్రం తప్పేమన్నానని? నా మనవరాలు కాని పని చేయటం లేదుగా. కష్టపడుతూ తను ఎదిగి తన కుటుంబాన్ని కూడా పైకి తీసుకురావాలనుకుంటుంది. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకుని భర్త కష్టంలో ఉంటే భారీగా తను తోడు నిలబడింది. దాన్ని తప్పు పట్టడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే. చేంజ్ లేదమ్మా. చేంజ్ లేదేంటి? హలో హలో, చేంజ్ ఇవ్వకుండా వెళ్తున్నావేంటి? హలో, చిల్లర లేదని చెప్పినా కదమ్మా. లేదు అని 10 రూపాయలు ఇవ్వకుండానే వెళ్ళిపోతావా? సరే, నీ దగ్గరుంటే నువ్వే ఇయ్యరాదు. నా దగ్గరుంటే 50 ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేదమ్మా, నేనేం చేస్తాను? నా 10 రూపాయలు ఇచ్చి కదులు. అయ్యా, 10 రూపాయలకి ఎంత లొల్లి చేస్తున్నావేందమ్మా? 10 రూపాయల విలువ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు అర్థమవుతుంది. ఈ రోజుల్లో 10 రూపాయలకి ఏమొస్తుందమ్మా? ఏమొస్తుందా? బట్టలు ఎత్తుకోవడానికి సర్ఫ్ వస్తుంది, పిల్లలు తినటానికి 2 చాక్లెట్స్ వస్తాయి, 4 టీ తాగటానికి పాల ప్యాకెట్ వస్తుంది. నువ్వు నా 10 రూపాయలు ఇవ్వకుండా ఎలా వెళ్తావో నేను చూస్తాను. నాకదంతా తెలీదండి, నా డబ్బులు నాకు కావాలి. నా 10 అరే రూపాయలు లేదని నాకు కావాలి. చెప్తుంటే జై సార్ వచ్చేసరికి అందరూ పంచ్ కొట్టేయాలి. సార్ నీ వెనకాలే లోపలికొచ్చేశారు, అది చూసుకోకుండా నువ్వేంటి ఆటో అతనితో గొడవ పడుతున్నావు? 10 రూపాయలు చిల్లర ఇవ్వకుండా వెళ్తున్నాడు. వదిలేవే, సార్ అరుస్తారు. పద. ఎందుకు వదిలేయాలి? డబ్బులేమైనా ఊరికే వస్తున్నాయా? ఏందమ్మా, ఏదో వేలకు వేలు ఎగ్గొట్టిపోయినట్టు చెప్తున్నావు? నాకు ఆపదే వేలతో సమానం. ముందు నా డబ్బులివ్వు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా ఆయన పోలీస్ ఆఫీసర్ తెలుసా? ఏంది? 10 రూపాయల కోసం పోలీస్ కంప్లైంటా? 10 రూపాయల కోసం మీ ఆయన పోలీస్ ఆఫీసర్ని చేసినవా? మా తల్లే. సరేనే, పదవే. నా 10 రూపాయలు నాకు కావాలి. ఉండమ్మా, చూస్తాను. ఇదిగో తీసుకో. చూసావా, మా ఆయన పోలీస్ అంటే గాని వాడు 10 రూపాయలు ఇవ్వలేదు. సరే, నువ్వు ముందు పద, సార్ తిడతారు. ఆగాగు, మీ బాస్ నన్ను ఈ కాలేజ్ డ్రెస్ లో చూశాడంటే గొడవ చేస్తాడు. నేను మార్చుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. సరే. నీ పెళ్ళాం వచ్చి మా ఆఫీసులో క్లర్క్గా ఎందుకు పనిచేస్తుంది? మరి ఎండి పోస్ట్ ఏమైనా ఇచ్చారనుకున్నావా? నీ పెళ్ళాం క్లర్కే. నీ పెళ్ళాం ఏం జాబ్ చేస్తుందో కూడా తెలియదా? లేకపోతే టీం లీడర్వా? టీం లీడర్. కళ్యాణి ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగంలో చేరి పనిచేస్తుంది అంటే అది శౌర్య కోసం, తన బిడ్డ కోసం కాదా? అమ్మా, శౌర్య వింటాడేమో, కొంచెం మెల్లగా మాట్లాడు. శౌర్య, శౌర్య, శౌర్య. ఏంటమ్మా? ఏంట్రా ఇంత పరధ్యానం? తిన్నావా?
అవసరం లేదమ్మా. తిండి తినకుండా ఏంటి నువ్వు? ఉండు తీసుకొస్తాను. అమ్మ ఛే. ఏదో మాడు వాసన వస్తుంది. అదేంటో దినా, దగ్గరుండి మరి ఆ ఉప్మాని అలా మాడుస్తున్నావు? మాడు వాసన వస్తుందా? నాకు రాలేదే. అదేంటి నువ్వే మాడుస్తూ వాసన వస్తుందా అంటున్నావు? ఉప్మా చల్లారిపోయింది, కాసేపు వేడి చేశాను. నా కొడుకు గురించి నీకు తెలుసు కదా, వేడిగా ఉంటేనే తింటాడు. అందుకే వేడి చేసి తీసుకెళ్తున్నాను. ఇంతలా మాడబెట్టి వేడి చేశానంటుందేంటి? శౌర్య తిను. ఏంటమ్మా ఇది? నా వంటరా ఇది? నేను చేశాను అనుకుంటున్నావా? అనుపమ చేసిందిరా. అమ్మ వదినా, ఉప్మా మార్చింది ఇందుకా? చూడు ఎలా మాడిపోయిందో. కూతురికేమో కాలేజ్ హడావిడి, అమ్మకేమో షాప్ హడావిడి. ఇక మన గురించి ఆలోచిస్తారా? ఏదో వండాలి అని ఇదిగో ఇలా చేసి పారేస్తారు. భార్యని బయటికి పంపించడానికి ఒప్పుకున్నాక ఇలాంటివి తప్పవులే. తిను. నాకు ఆకలి ఉదయమే చచ్చిపోయిందమ్మా. అలా అంటే ఎలా శౌర్య? కూతురికి మాత్రం ఆఫీస్కి వెళ్తుంటే హడావిడిగా వెంటపడి మరీ తినిపించింది. నీకు మాత్రం మాడబెట్టేసింది. ఏదో నీకు మీ అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్నెవరు పట్టించుకుంటారు? అప్పుడే ఏమైంది? ఆఫీసులో ఏదో లీడర్ అయ్యి అక్కడ పెత్తనం చెల్లాయిస్తుంది. మొదటి నెల జీతం రాని ఇంట్లో మన మీదెక్కి సవారీ చేస్తుంది. శౌర్య, మనం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమైంది వీడికి? కళ్యాణి, అబద్ధం చెప్పి అందరి ముందు నన్ను ఫూల్ని చేస్తున్నావు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకేంటి? నా భార్య ఏం పని చేస్తుందో వాడెవడో చెప్తే కానీ నాకు తెలియకపోవడం ఏంటి? ఛా! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి లేట్? టైంకే వచ్చాను సార్. బయట చిన్న పనుండి ఆగాను. అవునవును, చాలా ఇంపార్టెంట్ పని ఉండే ఆగావు. ఆటో అతనితో ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల గురించి గొడవ పట్టడం పని నీకు, అవునా? 10 రూపాయలు ఎప్పుడూ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను. ఒక నెలంతా కష్టపడితే వచ్చే జీతాన్ని రోజువారీగా లెక్కేసుకుంటే అప్పుడు అర్థమైంది రూపాయి విలువ. నీకది ఎక్కువే కావచ్చు, సారు కాదు కదా. నీ 10 రూపాయల కోసం సార్ టైంను వేస్ట్ చేస్తావా?
టైం విలువ తెలిస్తే డబ్బుని ఆఫ్టర్ ఆల్ అనలేము. కానీ 5 రూపాయల ఆదాయంతో నెలకి కోట్లు సంపాదించే సార్కి 10 రూపాయలు ఆఫ్టర్ ఆల్ గానే అనిపిస్తుంది. మీరు 5 రూపాయల ఆదాయాన్ని క్షణాల్లో సంపాదించటం కోసం కష్టపడుతుంటే నేను మా వారి కష్టాన్ని ఆటోకి ఖర్చు పెట్టాను. ఆయనకిప్పుడు జాబ్ లేదు. సో శాలరీ వచ్చేదాకా రూపాయిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా సార్. మీ హస్బెండ్కి జాబ్ పోయిందన్న ఫ్రస్ట్రేషన్ అందరి మీద చూపిస్తున్నావా? మామూలుగా చూపించట్లేదు సార్. ఆఫీస్లో పని చేయట్లేదు అన్నానని నా మీద చేసుకుంది సార్. నిజమా కళ్యాణి? అతన్ని కొట్టింది నిజమే సార్, కానీ ఆఫీస్ పనిలో కాదు. బయట నా ఆత్మాభిమానాన్ని దెబ్బతినేలా మాట్లాడాడు, కొట్టాను. చేసేది ఆఫీస్లో క్లర్క్ జాబు, దానికి ఆత్మాభిమానం ఒకటి. ఇలాంటి వాళ్ళు మన ఆఫీస్లో పనికిరాదు సార్. తీసిపారండి. ఏంటి కళ్యాణి, మేనేజర్ని కొట్టావా? అతను మేనేజర్గా మాట్లాడలేదు సార్, నన్ను కించపరుస్తూ మాట్లాడాడు, అందుకే కొట్టాను. నిన్ను కించపరుస్తూ నేను మాట్లాడాను, నన్ను కొడతావా? చేసే పనిలో తప్పుందని తిట్టారు కాబట్టి తల వంచుకున్నాను. అదే అతను మాట్లాడినట్టు మీరు నాతో మాట్లాడి ఉంటే మిమ్మల్నైనా కొట్టేదాన్ని. చూసారా సార్, బాస్ అనే గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతుందో? ఇంకా చూస్తారేంటి సార్? పంపించేయండి సార్. నీ ఆత్మాభిమానం దెబ్బతింటే చంప దెబ్బ కొడతావా? కసి తీర కొట్టాలి అనుకున్నాను సార్, కానీ ఇదిగో ఇలా మీ దగ్గర నన్ను బ్యాట్ చేస్తాడని భయపడి ఆగాను. నీ ఉద్యోగానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అప్పుడు చెయ్యాలనుకుంది ఇప్పుడు చెయ్యి. ఏంటి కళ్యాణి, నీతో ఎంత మిస్బిహేవ్ చేశాడో నాకు తెలుసు. నీకు ఎలా? నీ గురించి చెడుగా మాట్లాడినందుకు నువ్వు రాత్రి ఏం చేయాలనుకున్నావు అదే చెయ్యి. సార్ నేను షడప్. కళ్యాణి, ఆడపిల్లని ఎవరు కష్టపెట్టాలి అనుకోరు. అలాంటిది ఓ అమ్మాయి గడప దాటి బయటికొచ్చి పని చేస్తుందంటే పిచ్చి వాగుడు వాగడం కాదు, వాళ్ళ కష్టాన్ని గౌరవించాలి. సార్ అది అవుట్, గెట్ అవుట్. పొరపాటు అయిపోయింది సార్, తప్పు అయిపోయింది సార్, క్షమించండి సార్. నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే తనని జాబ్లోంచి తీసేసే వరకు ఏదో ఒకటి చెప్తుండేవాడివి కదా. నన్ను తిట్టిందన్న కోపంతో తప్పు చేశాను సార్. సార్ పెళ్ళాం పిల్లలు కలవాడిని, నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను సార్. భార్య పిల్లలున్నారన్న ఒకే ఒక్క కారణంతో ఈసారి క్షమిస్తున్నాను. ఇంకొక్కసారి ఇది రిపీట్ అయిందంటే మర్యాదగా ఉండదు. అవుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
అవసరానికి అభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు కళ్యాణి. నువ్వు నువ్వులా ఉండు చాలు. ఎవరికోసమో మారాల్సిన అవసరం లేదు. అదేంటి, నిన్ను చూస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కిపోయారు, ఇప్పుడు చూస్తే అలా ఎగబడుతున్నారు. ఒక్క రోజులోనే అంత మార్పేలా వచ్చింది వదినా? మార్పు వచ్చిందని వదిలేస్తామా? చెప్పాల్సింది చెప్తే వచ్చిన దారిలో వాళ్లే వెనక్కిపోతారు. ఇదిగో అమ్మాయి, ఏంటి మీ అమాయకత్వం? పక్కన పారేసిన చీరల్లోంచి ముక్కలు అతికించి కుట్టిస్తుంటే ఓ ఎగబడుతున్నారు. అసలు ఈ జాకెట్ ముక్కల్ని చూసారా? చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటిదాకా సినిమా హీరోయిన్లు కూడా వాడలేదు. మార్కెట్లో ఎక్కడా దొరకని కొత్త డిజైన్ ఇది. 2 ముక్కలు సరిగ్గా మ్యాచింగ్ చేసి ఒక జాకెట్గా ఉండడం ఎంత బాగుందో. ఏమండి, అందరికీ మీలాగా టేస్ట్ ఉండదండి. బంగారు తీగల రంగులో అందులో కొన్ని పీసులు ఉన్నాయి, అవి చూసారా? అవునా? ఆ మాట చెప్పనే లేదే. పద పద చూద్దాం. అమ్మ వదినా, మనం అనుకున్నదంతా జరిగింది. ఇక్కడ ఈవిడ గారు వెలిగిపోతున్నారు, అక్కడ కళ్యాణి వెలిగిపోతుంది. ఆ వెలుగులో మనం కనిపించకుండా పోవడం ఖాయం. వీడేంటి ఫోన్ తీయడం లేదు?
హలో, ఏంటమ్మా? ఆఫీసర్కి ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. ఏమ్మా, ఆయన కోపంగా ఏమైనా ఉన్నారా? కోపమో బాధో తెలియటం లేదు కానీ మనిషి బాగా చిరాగ్గా ఉన్నాడమ్మా.